ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంధ విద్యార్థులకు తక్షణమే పాఠ్యపుస్తకాలను ముద్రించి అందించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల నాసర్జీ, రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వద్ద ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బందెల నాసర్జీ, మస్తాన్ మాట్లాడుతూ 2017వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 1,40,00,000 రూపాయలు వెచ్చించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంధ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ముద్రించే 2 ప్రింటింగ్ యంత్రాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించిందని, ఆ యంత్రాలు ప్రింటింగ్ చేసుకోవటానికి వీలుగా బృందావన్ గార్డెన్స్ 4వ లైన్ నందు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 35 లక్షల రూపాయలు కేటాయించి బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్ భవనాన్ని నిర్మించారన్నారు. 2018వ సంవత్సరం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పుస్తకాలు విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందాయని, 2019వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఏ ఒక్క విద్యార్థికి పుస్తకాలు అందించలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అంధ విద్యార్థులు నాగూర్ భాషా, ఇంటూరి అశోక్ బాబు, కిషోర్, ప్రసన్న కుమార్, యేసుదాస్, అనిల్, శివశంకర్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ కుమార్ రాజాపై వెంటనే డౌన్ డౌన్ ఎండి కుమార్ రాజా, డౌన్ డౌన్ ఎండి కుమార్ రాజా, ఎండి కుమార్ రాజా, ఎండి కుమార్ రాజా, ఎండి కుమార్ రాజా. వర్ధిల్లాలి అందుల ఐక్యత, వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎండి కుమార్ రాజాపై వెంటనే డౌన్ డౌన్ కంప్యూటర్ ఆపరేటర్ హారిక, డౌన్ డౌన్ కంప్యూటర్ ఆపరేటర్ హారిక, డౌన్ డౌన్. పరిష్కరించాలి అంధ విద్యార్థుల సమస్యలను. ఈ అంధ విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంధ విద్యార్థులందరూ కూడా అనేక సమస్యల్ని ఎదుర్కొంటా ఉన్నారు. అందులో ముఖ్యంగా 2017వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము వీళ్ళ కోసం గాను 1,40,00,000 రూపాయలు శాంక్షన్ చేసింది. ఎందుకంటే వీళ్ళకి కావాల్సినటువంటి బ్రెయిన్ లిపిని ముద్రించుకోవాల్సినటువంటి మిషనరీని, ఒక్కొక్క మిషన్ 70 లక్షలు విలువ చేసే మిషన్ని ఒక 2 మిషన్లని మన ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పాటు చేస్తే, ఆ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మిషన్లు పెట్టడానికి సపరేట్గా ఒక 5 లక్షల రూపాయలు కేటాయించి సపరేట్గా ఒక భవనాన్ని నిర్మించి అందులో ఆ మిషన్లు పెట్టి ముద్రణ ప్రారంభించమని చెప్పేసి ఇది చేస్తే, తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ మిషన్లకి పని చెప్పకుండా ఆ యొక్క వర్క్ని పక్కన పెట్టి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులు వాళ్ళకి బ్రెయిన్లీ పుస్తకాలు అందించవలసి ఉంటే 2,000 మాత్రమే ముద్రిస్తూ ఉన్నారు. మిగతా విషయాలన్నీ కూడా ముద్రించకుండా వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో ముద్రించుకోవాల్సిన పుస్తకాలని పక్క రాష్ట్రం నుంచి కొనుక్కొని తీసుకొచ్చి మన విద్యార్థులకు ఇస్తున్న పరిస్థితి. కాబట్టి ఏవైతే కుమార్ రాజా గారు ఈ యొక్క వివిధ ప్రతిభావంతుల శాఖ ఎండి ఉన్నారో అతన్ని ముందు సస్పెండ్ చేసేసి అతనిపై ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి ఆ యొక్క అంధ విద్యార్థుల పడిన ఆత్మఘోషను, వాళ్ళ ఆవేదనను, ఆక్రోషను ఒక్కసారి ఈ యొక్క కలెక్టర్ గారు స్పందించి వాళ్ళ మీద తక్షణమే విచారణ చేపట్టే పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఇది ఆరంభం మాత్రమే అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐసిఎఫ్ తరఫున హెచ్చరికలు తెలియజేస్తా ఉన్నాము. భవిష్యత్తులో కానీ అంధ విద్యార్థుల పక్షాన కానీ మీరు మాట్లాడకపోతే రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మన దౌర్భాగ్యం ఇదే జిల్లా నుంచి మంత్రి గారు ఉన్నారు వివిధ ప్రతిభావంతులకు సంబంధించి, ఆయన కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మీ చదువుకునేటువంటి అందులు చదివేటువంటి పిల్లలు చదువుకునేటువంటి బుక్స్ మన బ్రైలీ ప్రెస్లో ప్రింట్ అవుతాయి. ఆ ప్రింట్ అయ్యే పుస్తకాలని ప్రతి సంవత్సరం కూడా అందించలేకుండా, సకాలంలో అందించకుండా వారి జీవితాలను నాశనం చేసేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యంగా 2023 సంవత్సరం క్యాలెండర్ని రిలీజ్ చేసినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుని తప్పుగా ప్రచురించారు అని మేము ప్రచురించారు అని చెప్పి మేము అడిగినప్పుడు ఆ విషయం మీద పర్సనల్ గ్లెడ్జ్ పెట్టుకొని మమ్మల్ని అందరినీ కులాల పేర్లు ఎత్తి బూతులు తిడుతూ ఆయన ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానని వాళ్ళ స్టాఫ్ చేత, హారిక అనే ఆమె ఉంది, ఆమె చేత కూడా ఎలా పడితే అలా మాట్లాడించడం, మేము అడిగినందుకు మా మీద కేసులు బనాయించడం కూడా జరిగింది. అయితే మరి అప్పటి నుంచి మేము ఈయన పైన పోరాడుతూనే ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పటికీ మాకు న్యాయం జరగకపోగా తీవ్ర అన్యాయమే జరిగింది. అక్కడ మధుసూదన్
అనే బ్లైండ్ అతను ప్రూఫ్ రీడర్గా పనిచేస్తుంటే అతన్ని నిర్దాక్షిణ్యంగా అంటే వారి గురించి మరి అతను పర్సనల్ గొడవలు పెట్టుకొని హారిక అనే ఆవిడ మరి అతని లోపాన్ని అంధత్వాన్ని ఎత్తి దూషించినప్పుడు ఆమె మన ఈ మధుసూదన్ రావు అనే వ్యక్తి కేసు పెట్టినప్పుడు వాళ్ళని తిరిగి అంటే మహిళనైనా నన్నే అతను అన్యాయంగా మాట్లాడాడనో లేకుంటే నా అందాల గురించి మాట్లాడుతున్నాడు, పొగుడుతున్నాడు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాను, అబ్యూజ్ చేస్తున్నాడని చెప్పి తిరిగి అతని మీదే కుమార్ రాజా కేసు బనాయించడం జరిగింది. 2 మిషన్లు 1,40,00,000 రూపాయలు వెచ్చించి 2 మిషన్లు కొనిస్తే ఆనాడు ఆ మిషన్లకి బిల్డింగ్ పెట్టుకోలే అవకాశం లేకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి 35 లక్షల రూపాయలు వెచ్చించి బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈ కార్యాలయం గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో ఉన్నటువంటి బృందావన్ గార్డెన్స్ 4వ లైన్ నందు ఉంది. అంధ విద్యార్థులకి గత 5 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు ముద్రించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులు ఉన్నారు. కేవలం 1,500 2,000 పుస్తకాలు మాత్రం ముద్రించడం జరుగుతూ ఉంది. అంధ విద్యార్థులు వెళ్ళి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ కానీ అమ్మ మాకు పాఠ్యపుస్తకాలు రావడం చెప్పని అడిగితే మీరు గుడ్డివారు మీకెందుకు పుస్తకం అని చెప్పని అక్కడ హారిక గారు అవమానంగా మారడం జరిగింది. ఈరోజు హారిక గారు తా అంటే ఈ ఎండి కుమార్ రావు తందాన అంటూ ఉన్నారు ప్రతి పనికి. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా మేము ఒకటే స్పష్టం చేస్తూ ఉన్నాం. 10 రోజుల క్రితం ఈ జిల్లా సొంత జిల్లా మంత్రి గారిని డోలా గారిని కలిసి ఏఐఎస్ఎఫ్గా వెంటపడడం జరిగింది. అయ్యా వీరి సమస్యలు అనేకమైనటువంటి ఉన్నాయి, వారికి న్యాయం చేయమని చెప్పండి. న్యాయం చేస్తానని మాట ఇచ్చారు, కానీ 10 రోజుల నుంచి కనీసం దానిపై విచారం కూడా చేయలేదు. కాబట్టి ఎండి కుమార్ రాజా ఒక మరుగుదొడ్డి ఒక గోడ కట్టించడానికి 25 లక్షల రూపాయల టెండర్లో దాదాపు 15 లక్షల రూపాయలు దోచుకున్నాడు. పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏఐఎస్ఎఫ్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎండి కుమార్ రాజా అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠ్యపుస్తకం అందించాలని చెప్పి